Hello students, I am Dr. Satyanarayana. Today we will take up a topic from pathology subject, that is cell counter. This is the 11th topic from your pathology subject. ఈ రోజు మీ pathology subject లోని 11వ టాపిక్ అయినటువంటి సెల్ కౌంటర్ గురించి తెలుసుకుందాం. So coming to the introduction of cell counter, the electronic method of cell counting was first introduced by the Coulter counter. The Coulter counter, otherwise called as cell counter, it is a vital constituent of today's hospital laboratory. It is an automated analytical instrument for counting microscopic particles suspended in a fluid using electrical field. సో ఈ సెల్ కౌంటర్ లేదా దీనినే కౌల్టర్ కౌంటర్ అంటారు. ఈ కౌల్టర్ కౌంటర్ను ఉపయోగించి రక్తంలో ఉన్నటువంటి కణాలను మనము మొత్తంగా లెక్కించడానికి వీలవుతుంది. సో ఈ కౌల్టర్ కౌంటర్ లేదా సెల్ కౌంటర్ పరికరాన్ని ఉపయోగించి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ అనే పరీక్షను మనం నిర్వహించడానికి వీలవుతుంది. సో ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో కణాలని లెక్కించేటటువంటి పరికరము. ఈ పరికరాన్ని మొట్టమొదటగా అమెరికా దేశానికి చెందినటువంటి కౌల్టర్ కౌంటర్ అని పిలువబడేటటువంటి వ్యక్తి దీన్ని తయారు చేశాడు కాబట్టి ఆయన పేరు మీద ఈ పరికరాన్ని కౌల్టర్ కౌంటర్ గా పిలవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ వైటల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ టుడేస్ హాస్పిటల్ ల్యాబొరేటరీ. సో చాలా ఆసుపత్రుల్లోని ల్యాబొరేటరీస్లలో దీన్ని ఒక కంపల్సరీ పరికరంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఒక ద్రావణంలో తేలియాడుతున్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి పదార్థాలను విద్యుత్ క్షేత్ర సహాయంతో తనకు తానుగా స్వయంగా విశ్లేషణ జరిపి ఆ కణాలను లెక్కించి ఇచ్చేటటువంటి పరికరమే మనకు ఈ సెల్ కౌంటర్. The specific characters of the cell counter are. సో మరి ఈ సెల్ కౌంటర్ యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి అనే విషయానికి వస్తే, they require only about 10 to 20 microliters of blood. They provide highly accurate and reproducible results. They are very simple to operate. The built-in self-diagnostic program automatically checks all the functions and assumes accurate results. Counting is fast with easily visible display of results. They are equipped with automatic cleaning procedure. They contain error codes for easy troubleshooting. ఈ పరికరం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే, దే రిక్వైర్ ఓన్లీ అబౌట్ 10 to 20 microliters ఆఫ్ బ్లడ్. సో కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిసి మొత్తంగా చేయడం కోసం ఈ పరికరంలో అతి తక్కువ మోతాదులో 10 నుండి 20 మైక్రోలీటర్స్ల బ్లడ్ను మాత్రమే ఈ పరికరం ఉపయోగించుకుంటుంది. దే ప్రొవైడ్ హైలీ అక్యురేట్ అండ్ రీప్రొడ్యూసబుల్ రిజల్ట్స్. సో ఈ పరికరం ఏదైతే ఉందో అత్యంత ఖచ్చితమైనటువంటి తిరిగి పునరుత్పత్తి చేసేటటువంటి ఫలితాలను ఈ పరికరము మనకు తెలుపుతుంది. దెన్ దే ఆర్ వెరీ సింపుల్ టు ఆపరేట్. ఈ పరికరంను చాలా సులభంగా ఆపరేట్ చేయడానికి వీలవుతుంది. ద బిల్ట్ ఇన్ సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ప్రోగ్రామ్ ఆటోమేటికల్లీ చెక్స్ all the functions and assumes accurate results.
ఈ పరికరం ఏదైతే ఉందో అది సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ప్రోగ్రామ్ను కలిగి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆటోమేటికల్గా అది నిర్వహించేటటువంటి పనులన్నిటినీ కూడా తనకు తానుగా చెక్ చేసుకుంటూ మనకు ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దెన్ కౌంటింగ్ ఈజ్ ఫాస్ట్ విత్ ఈజీలీ విజిబుల్ డిస్ప్లే ఆఫ్ రిజల్ట్స్. సో కణాలను, రక్తంలో ఉన్నటువంటి కణాలైనటువంటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు మొదలగు అన్ని కణాలను కూడా చాలా త్వరితగతిన లెక్కించినటువంటి కణాలను మనకు కనబడే విధంగా స్క్రీన్ పైన మనకు తెలియజేసేటటువంటి పరికరం ఇది. దే ఆర్ ఎక్విప్డ్ విత్ ఆటోమేటిక్ క్లీనింగ్ ప్రొసీజర్. అదే కాకుండా ఈ పరికరంలో అంతర్గతంగా లోపల తనకు తానుగా శుభ్రపరచుకునేటటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దే కంటైన్ ఎర్రర్ కోడ్స్ ఫర్ ఈజీ ట్రబుల్ షూటింగ్. సో ఆ పరికరంలో ఏదన్నా ట్రబుల్ ఏర్పడినప్పుడు, ఏదన్నా లోపం ఏర్పడినప్పుడు దాన్ని కూడా ఆ పరికరము మా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది, తెలియచేస్తుంది. ఉదాహరణకి ఏ విధంగా అంటే, మన రూమ్లో గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉందనుకోండి, హై టెంపరేచర్స్ అని చెప్పి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ కూడా మనటి చల్లటి ప్రదేశంలో, అంటే రూమ్ని ఏసీ ఉన్నటువంటి రూమ్లలో మనము వీటిని ఉంచాలి. దెన్ ఆ విధంగా రూమ్లో ఏసీ లేనటువంటి సందర్భాల్లో, గది ఉష్ణోగ్రత పెరిగినటువంటి సందర్భాలలో హై టెంపరేచర్స్ అని చూపిస్తూ ఉంటుంది. అదే కాకుండా మనం ఈ పరికరంలో వివిధ ద్రావణాలను ఉపయోగిస్తూ ఉంటాము. ఆ ద్రావణాల పరిమాణం కూడా తగ్గినటువంటి సందర్భాలలో, లేదా ద్రావణంలో ఏదన్నా ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భాల్లో కూడా మనకు ద్రావణం తక్కువ పరిమాణంలో ఉందని, ఆ విధంగా మనకు ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపేటటువంటి అమరిక ఈ పరికరంలో ఉంది. సో ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉన్నటువంటి పరికరము ఈ సెల్ కౌంటర్ లేదా కౌంటర్. దెన్ పారామీటర్స్ ఎస్టిమేటెడ్ ఇన్ కౌంటర్ ఆర్. సో ఈ కౌంటర్ పరికరంలో కొన్ని అంశాలను మనం అంచనా వేయడం జరుగుతుంది. మరి ఏ అంశాలు అవి? వాట్ ఆర్ ద పారామీటర్స్ ఎస్టిమేటెడ్? ఏ అంశాలను ఈ పరికరంలో మనము అంచనా వేస్తాము, ఎస్టిమేట్ చేస్తాము అంటే, హిమోగ్లోబిన్, ఆర్బీసీ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, పీసీవీ ఆర్ హెచ్సిటి, డిఫరెన్షియల్ కౌంట్, ఆర్బీసీ ఇండిసిస్. సో ఈ విధంగా కొన్ని అంశాలను మనము ఈ పరికరంలో పరీక్షించడానికి వీలవుతుంది. అవి ఏంటంటే, హిమోగ్లోబిన్ విలువను అంచనా వేస్తాము. అదేవిధంగా ఆర్బీసీ కౌంట్, ఎర్ర రక్త కణాలను కూడా లెక్కించగలుగుతాము. డబ్ల్యూబీసీ కౌంట్, తెల్ల రక్త కణాలను కూడా లెక్కించగలుగుతాము. ఇవే కాకుండా ప్లేట్లెట్ కౌంట్, రక్త ఫలికికలను కూడా లెక్కిస్తాము. పీసీవీ, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ ఆర్ దానినే హిమాటోక్రిట్ అని కూడా అంటాము. సో ఈ పీసీవీ లేదా హిమాటోక్రిట్ విలువను కూడా మనం లెక్కించగలుగుతాము. మరియు డిఫరెన్షియల్ కౌంట్, తెల్ల రక్త కణాలలో 5 రకాలైనటువంటి కణాలు ఉంటాయని మనకు తెలుసు. అవి న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్, బేసోఫిల్, లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. సో ఈ తెల్ల రక్త కణాలలో 5 రకాలు ఉన్నటువంటి ఈ కణాలు ఏవి ఎంత మొత్తంలో ఉన్నాయి, ఏవి ఎంత శాతంలో ఉన్నాయని కూడా మనకు ఈ డిఫరెన్షియల్ కౌంట్ ద్వారా ఈ పరికరము తెలియజేస్తుంది. అదే కాకుండా ఆర్బీసీ ఇండిసిస్, ఎర్ర రక్త కణాల సూచికలు అయినటువంటి ఎంసీవీ, మీన్ సెల్ వాల్యూమ్, దెన్ ఎంసీహెచ్, మీన్ సెల్ హిమోగ్లోబిన్, ఎంసీహెచ్సి, మీన్ సెల్ హిమోగ్లోబిన్ కాన్సంట్రేషన్, పీడీడబ్ల్యూ, ప్లేట్లెట్ డిస్ట్రిబ్యూషన్ విడ్త్, దెన్ ఆర్డీడబ్ల్యూ, రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విడ్త్ మొదలగు అన్ని అంశాలను కూడా మనం ఈ పరికరంలో లెక్కించడానికి వీలవుతుంది. సో ఆ పారామీటర్స్ అన్నిటినీ కూడా మీకు పక్కన చూపబడినటువంటి ఈ చిత్రంలో మీరు చూడడానికి వీలవుతుంది. Then coming to the general procedure. The first point is that dilute 20 microliters whole blood, that is 1:500 for WBC count and hemoglobin determinations, and 1:50,000 for RBC count and hematocrit determination. Then
These diluted samples are placed in two different cups. One drop of lysing reagent is added and mixed with the WBC cup. The WBC and RBC cups are placed on the platform of the cell counter. By pressing the small sample key, the results are displayed on the screen of the equipment as well as printed on a paper. ఈ పరికరంలో మరి ఏ విధంగా ఏ పద్ధతిలో ఈ పరికరం పనిచేస్తుంది? వాట్ ఈస్ ద ప్రొసీజర్? ప్రొసీజర్ విషయానికి వస్తే డైల్యూట్ 20 మైక్రోలీటర్స్ 20 మైక్రోలీటర్ల రక్తాన్ని మనం పలచబరచడం జరుగుతుంది. రక్తాన్ని మొత్తంగా హోల్ బ్లడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ తెల్ల రక్త కణాలను మరియు హిమోగ్లోబిన్ను లెక్కించడానికి 1:500లో, అదేవిధంగా ఎర్ర రక్త కణాలను హిమాటోక్రిట్ను అంచనా వేయడానికి 1:50,000లో మనము ఈ డైల్యూటింగ్ ఫ్లూయిడ్స్ను తీసుకోవడం జరుగుతుంది. ఈ డైల్యూట్ చేయబడినటువంటి ద్రావణాలు 2 వేరువేరు కప్స్లలో తీసుకోవడం జరుగుతుంది. వీటికి లైసింగ్ రియేజెంట్, లైసర్ అంటారు. ఆ లైసర్ రియేజెంట్ ఒక చుక్క WBC కప్కు కలపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ WBC కప్ మరియు RBC కప్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్ కౌంటర్ లేదా కౌంటర్ యొక్క ప్లాట్ఫామ్ పైన ఉంచడం జరుగుతుంది. తర్వాత శాంపుల్ కీని మనము ప్రెస్ చేయడం ద్వారా అందులో ఆ ఇన్స్ట్రుమెంట్లోకి శాంపుల్ వెళ్ళి మొత్తము బ్లడ్ అంతా కూడా ప్రాసెస్ చేయబడి మనకు ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనకు స్క్రీన్ పైన మనకు కనబడే విధంగా డిస్ప్లే అవుతాయి. అదే మనకు కనబడ్డటువంటి అవే ఫలితాలు మనకు ఒక పేపర్ పైన మనకు ప్రింటింగ్ లేదా ప్రింట్ రూపంలో వెలుపలికి వస్తాయి. సో ఈ విధంగా చాలా సులభ పద్ధతిలో మనము ఈ పరికరాన్ని ఆపరేట్ చేయడానికి వీలవుతుంది. మనం ఒకసారి ఈ వీడియోను గనక గమనించినట్లయితే ఈ సెల్ కౌంటర్ లేదా కౌంటర్ ఈ పరికరాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ముందుగా ల్యాబ్లోకి రాగానే ఫస్ట్ పరికరాన్ని మనము పక్కన ఉన్నటువంటి స్విచ్ను ఆన్ చేయాలి. ఆన్ చేయగానే స్క్రీన్ పైన మనకు ప్లీజ్ వెయిట్ అని పిలువబడేటటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ డిస్ప్లే మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత మనము అండర్ ఎసెప్టిక్ ప్రికాషన్స్లలో పేషెంట్ నుండి వీనస్ బ్లడ్ను EDTA ట్యూబ్స్లలో ఒక 1 ml 1 మిల్లీలీటర్ను మనము సేకరించి ఆ శాంపుల్ను మనము ఈ రొటేటర్ పైన ఉంచి 10 నుండి 15 నిమిషాలు బ్లడ్ మరియు EDTA యాంటీకోయాగులెంట్ ద్రావణము థరోగా కలిసిపోయే విధంగా మనము ఈ రొటేటర్ పైన ఉంచి రొటేట్ చేస్తూ ఉండాలి. సో అదే విధంగా మనకు ఇన్స్ట్రుమెంట్ ఇంకా ఈ పరికరము పూర్తి మొత్తంలో మనకు స్టార్ట్ కాలేదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ రెడీ, దట్ ఇండికేటింగ్ దట్ ప్లీజ్ వెయిట్. సో ఇంకా కాసేపు ఆగండి, ఇప్పుడే మాకు శాంపుల్ ఇవ్వద్దు అని చెప్పి మనకు ఇన్స్ట్రుమెంట్ మనకు తెలియజేస్తూ ఉంది. సో మీన్ వైల్ ఈ టైంలో మనకు శాంపుల్ థరోగా బ్లడ్ క్లాట్ కాకుండా అందులో EDTA ద్రావణం ఉంది కాబట్టి ఆ EDTA యాంటీకోయాగులెంట్ బ్లడ్ కలిసిపోయి రక్తము గడ్డకట్టకుండా పనిచేస్తూ ఉంటుంది. సో మనం ఈ టైంలో మనము పేషెంట్కి ఇవ్వబడినటువంటి ఒక ట్యాగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్తోని మనము మన EDTA క్యూబ్ పైన ఉన్నటువంటి నెంబర్తోని మనము సరిపోల్చుకోవాలి. ఆ విధంగా సరిపోల్చుకున్న తర్వాత మన ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు మొత్తంగా శాంపుల్ తీసుకోవడానికి సిద్ధపడింది. ఈ నెంబర్ను మనకి ఇవ్వబడినటువంటి ఈ బార్కోడ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ను మనము
EDTA ట్యూబ్ పైన ఉన్నటువంటి నెంబర్తో మనము సరిపోల్చుకోవాలి. సరిపోల్చుకొని మనము ఇప్పుడు ఆ శాంపుల్ను క్యాప్ తీసి మనము ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రోబ్ వద్దకు తీసుకొచ్చి శాంపుల్ను మనము ఫీడింగ్ ఇవ్వాలి. సో ఈ విధంగా మిక్స్ చేసినటువంటి శాంపుల్ను ప్రోబ్ దగ్గర తీసుకొచ్చి మనము స్టార్ట్ ప్రెస్ చేసి స్టార్ట్ బటన్ను ఆన్ చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా శాంపుల్ ఇన్స్ట్రుమెంట్లో లోపలికి పీల్చుకోబడి మొత్తంగా ప్రాసెస్ చేయబడుతుంది. ఆ విధంగా ప్రాసెస్ చేయబడిన తర్వాత మనకు ఈ స్క్రీన్ పైన కనబడేటటువంటి అన్ని పారామీటర్స్ అన్నీ కూడా మనకు స్క్రీన్ పైన ప్రాసెస్ చేయబడి ఆ పారామీటర్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన విజువలైజ్ చేయబడతాయి. మనకు ఆ పేషెంట్ యొక్క రీడింగ్స్ అన్నీ కూడా విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని సెకండ్ల సమయంలోనే మనకు ఆ విధంగా కనబడతాయి. ఇదే స్క్రీన్ పైన కనబడేటువంటి పారామీటర్సే మనకు ప్రింట్ రూపంలో ఒక పేపర్ పైన వెలుపలికి వస్తాయి. ఇప్పుడు మనము పరీక్ష అయిపోయినట్లుగా, ఈ టెస్ట్ అయిపోయినట్లుగా నిర్ధారిస్తాము. Then maintenance of the counter. So coming to the daily maintenance, daily cleaning, background counts, electronic checks. సో ఈ పరికరాన్ని మనము రోజువారీగా శుభ్రపరచుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చెక్స్ను కూడా చెక్ చేయాలి. ఎలక్ట్రానిక్ చెక్స్ను కూడా నిర్వహించాలి. సో ఈ విధంగా డైలీ ప్రతిరోజు మన పరికరం పైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈవినింగ్ మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ప్రాపర్గా ఎక్స్టర్నల్గా వెలుపల మొత్తం క్లీన్ చేసి, అదేవిధంగా ఈవినింగ్ మన వర్క్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ సొల్యూషన్ ద్వారా మొత్తం ఇన్స్ట్రుమెంట్ ఇంటర్నల్గా కూడా క్లీన్ చేసి దానిపైన ఒక కవర్ కప్పి దాన్ని మెయింటైన్ చేయడం ద్వారా మనకు దాని లైఫ్ అనేది, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. దెన్ అదే కాకుండా చెక్ ఫర్ రియేజెంట్ కంటైనర్స్ ఫర్ సఫిషియంట్ క్వాంటిటీ, నాట్ బియాండ్ ఎక్స్పైరేషన్ డేట్, నో ప్రెసిపిటేట్, టర్బిడిటీ, ప్రాపర్ కనెక్షన్స్ బిట్వీన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద రియేజెంట్ కంటైనర్స్. సో ఇదే కాకుండా రియేజెంట్ కంటైనర్స్ను కూడా, రియేజెంట్స్ కారకాలు కలిగి ఉన్నటువంటి పాత్రలను కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి. అందులో ఈ కారకాలు లేదా రియేజెంట్స్ సరిపడినంత పరిమాణంలో ఉన్నాయా లేదా, వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, ఆ రియేజెంట్స్లలో ఏదైనా అవక్షేపం ఏర్పడిందా, మరియు ఈ రియేజెంట్ బాటిల్స్కి తర్వాత మన ఇన్స్ట్రుమెంట్, మన పరికరానికి కనెక్ట్ చేయబడినటువంటి రబ్బర్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పి మనము తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. దెన్ అదే కాకుండా చెకింగ్ ద వేస్ట్ కంటైనర్స్ ఫర్ సఫిషియంట్ కెపాసిటీ, ప్రాపర్ కనెక్షన్స్, పర్ఫార్మింగ్ డైలీ స్టార్టప్. సో ఇవే కాకుండా మన పరికరం నుండి వ్యర్థాలు వెలుపలికి వస్తూ ఉంటాయి. సో ఆ వ్యర్థాలను బయటకు పంపించడానికి కావలసినటువంటి పరిమాణంలో పాత్రలు ఉన్నాయా లేదా, ఆ వ్యర్థాలు వెలుపలికి వెళ్ళడానికి కనెక్షన్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం తరచూ గమనిస్తూ ఉండడం ద్వారా మనకు మన ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ రోజులు లైఫ్ రావడానికి, దాని జీవితకాలం పెరగడానికి ఉపయోగపడుతుంది. దెన్ కమింగ్ టు ద క్వాలిటీ కంట్రోల్, నాణ్యత పర్యవేక్షణ అంటారు. ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్స్ షుడ్ బి మెయింటైన్డ్ ప్రాపర్లీ ఫార్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. సో మనం ఇచ్చేటటువంటి ఫలితాలలో ఖచ్చితత్వం అనేది ఉండాలి అని అంటే మనము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్స్ను మెయింటైన్ చేయాలి. సో ఇంటర్నల్ క్వాలిటీ అంటే అంతర్గత నాణ్యత పర్యవేక్షణ అంటారు.
ఎక్స్టర్నల్ అంటే బాహ్య నాణ్యత పర్యవేక్షణ అంటారు. సో మరి ఈ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ అంతర్గత నాణ్యత పర్యవేక్షణను ఏ విధంగా నిర్వహించాలి అని అంటే, మనము ఒక పేషెంట్ నుండి తీసుకున్నటువంటి శాంపుల్ ద్వారా మనము ఒక విధమైనటువంటి ఫలితాలను ప్రింట్ రూపంలో పొందగలుగుతాం. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత మళ్ళీ అదే శాంపుల్ను అదే సేమ్ ఇన్స్ట్రుమెంట్కి అదే సెల్ కౌంటర్కి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ ఒక ఫలితాన్ని మనం పొందాలి. ముందు వచ్చిన ఫలితానికి రెండోసారి వచ్చినటువంటి ఫలితాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవడం ద్వారా రెండిట్లలో కూడా దాదాపుగా సరి సమానంగా ఫలితాలను మనం గమనించినట్లయితే మన ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతోంది అని మనము చెప్పుకోవచ్చు. దెన్ అదేవిధంగా ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ను కూడా పర్యవేక్షించాలి. బాహ్య నాణ్యత పర్యవేక్షణ అంటారు. మరి దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, మనము మన ల్యాబ్లో శాంపుల్ను ఉపయోగించి ఒక టెస్ట్ చేసినప్పుడు ఇదే శాంపుల్ను మన పక్క ల్యాబ్లోకి నైబర్ ల్యాబ్లోకి ఇదే శాంపుల్ను తీసుకెళ్ళి వాళ్ళ సెల్ కౌంటర్ పైన కూడా ఇదే శాంపుల్ను ఉపయోగించి మనం రిజల్ట్స్ను పొంది అక్కడ వచ్చినటువంటి ఆ ఫలితాన్ని మన ల్యాబ్లో చేసినటువంటి ఫలితంతో సరిపోల్చుకొని చూడాలి. ఆ విధంగా పోల్చి చూసినప్పుడు ఆ ఫలితాలు పక్క ల్యాబ్లో వచ్చినటువంటి ఫలితాలు మన ల్యాబ్లో వచ్చినటువంటి ఫలితాలకు దాదాపుగా దగ్గరగా ఉన్నట్లయితే మన ల్యాబ్లో ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ కూడా మెయింటైన్ అవుతున్నట్టుగా భావించాలి. ఆ విధంగా కాకుండా మన ఫలితాలలో ఏమన్నా తేడాలు కనుక గమనించినట్లయితే మరి పొరపాటు ఎక్కడుంది అనే విషయాన్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా సరిదిద్దుకోవడం ద్వారా మన క్వాలిటీ కంట్రోల్ లేదా నాణ్యతను మనం పెంచుకోవడానికి వీలవుతుంది. దెన్ కమింగ్ టు ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద ఆటోమేషన్ ఇన్ హెమటాలజీ. సో ఈ హెమటాలజీ విభాగంలో, హెమటాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ద బ్లడ్. సో ఈ మనం రక్తాన్ని అధ్యయనం చేయడంలో ఆటోమేషన్ లేదా యాంత్రికీకరణ అంటారు. ఈ యాంత్రికీకరణ అంటే మనుషులు చేసేటటువంటి పనిని యంత్రాలకు అప్పగించడము. సో యంత్రాలకు అప్పగించడం ద్వారా మరి ఏమైనా మెరిట్స్ డిమెరిట్స్ ఏమన్నా ఉన్నాయా, లాభ నష్టాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సమ్ ఆఫ్ ద మెరిట్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ ద ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ నాట్ ఓన్లీ సేవ్ ద లేబర్ అండ్ టైమ్ బట్ అలో రిలయబుల్ క్వాలిటీ కంట్రోల్, reduce subjective errors and work economically by using smaller quantities of samples and reagents. సో ఈ ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ను మనము ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే సేవ్ ద లేబర్ అంటే ఎక్కువ మంది ల్యాబ్ టెక్నీషియన్స్ చేసేటటువంటి పనిని మనము తక్కువ మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ద్వారా చేయవచ్చు. అంటే ఉదాహరణకి 4 ల్యాబ్ టెక్నీషియన్స్ చేసేటటువంటి పనిని మాన్యువల్గా అయితే ఈ పరికరము ఒకరి ద్వారా చేయగలుగుతుంది. అదే కాకుండా టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుంది. మాన్యువల్ మెథడ్స్లో అయితే మనకు చాలా లెంతీ ప్రొసీజర్, లెబోరియస్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలను చేయడానికి ఈ పరికరం ద్వారా సాధ్యపడుతుంది. దెన్ అలో రిలయబుల్ క్వాలిటీ కంట్రోల్. సో నాణ్యమైన ఫలితాలను కూడా మనము ఇవ్వడానికి వీలవుతుంది. దెన్ రిడ్యూస్ సబ్జెక్టివ్ ఎర్రర్స్. అదే కాకుండా సబ్జెక్టివ్ ఎర్రర్స్ అంటే హ్యూమన్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో మానవ తప్పిదాలను కూడా తగ్గించడానికి ఈ పరికరం ద్వారా వీలవుతుంది. ఉదాహరణకి మనము ఒక 1/2 ml రియేజెంట్ను ఎక్కువ వేయడము లేదా 1/2 ml రియేజెంట్ను తక్కువ తీసుకోవడము. సో ఇట్లా జరిగినప్పుడు మనకు ఫలితాలలో కూడా తేడాలు వస్తాయి. కానీ ఈ పరికరం ద్వారా కరెక్ట్ క్వాంటిటీలో రియేజెంట్స్ తీసుకోవడం ద్వారా ఈ సబ్జెక్టివ్ ఎర్రర్స్ను తగ్గించడానికి వీలవుతుంది. అండ్ వర్క్ ఎకనామికల్లీ బై యూజింగ్ స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ శాంపుల్స్ అండ్ రియేజెంట్స్. అదే కాకుండా ముఖ్యంగా ఈ పరికరంలో చాలా తక్కువ మొత్తంలో శాంపుల్స్, బ్లడ్ శాంపుల్ మరియు అదే కాకుండా రియేజెంట్స్, అందులో ఉపయోగించేటటువంటి రసాయనాలను కూడా చాలా తక్కువ మోతాదులో ఈ పరికరం తీసుకుంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ రసాయనాలైనటువంటి లైజర్ కానీ లేదా సెల్ ప్యాక్ కానీ
లేదా క్లీనింగ్ సొల్యూషన్స్ కానీ చాలా ఖరీదుతో కూడుకొని ఉంటాయి. అవి చాలా తక్కువ మోతాదులో పీల్చుకోబడతాయి కాబట్టి మనకు రీఏజెంట్ కాస్ట్ కూడా తగ్గిపోయి ఎకనామికల్గా మనము లాభం పొందడానికి అవకాశం ఉంది. దెన్ నాట్ ఓన్లీ ద మెరిట్స్, సమ్ ఆఫ్ ద డిమెరిట్స్ ఆల్సో దేర్. దోస్ ఆర్ కాస్ట్ ఫ్యాక్టర్, ద రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ డిఫికల్టీ ఇన్ అబ్టైనింగ్ స్పేర్ పార్ట్స్. ఇవే కాకుండా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా. మరి ఆ నష్టాలు ఏమిటి అంటే కాస్ట్ ఫ్యాక్టర్. ఈ పరికరము చాలా ఖరీదుతో కూడుకొని ఉన్నది. రౌండ్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్ విల్ బి మోర్ దాన్ 3 lakhs. సో మినిమం తక్కువలో తక్కువ ఈ పరికరం 3 లక్షల కంటే పైన ఖరీదుతో కూడుకొని ఉంది. తర్వాత రిపేర్, ఏదన్నా మనకు చెడిపోయినట్లయితే రిపేర్ చేయడం అనేది మనతోని సాధ్యపడదు. అందుకోసమని మళ్ళీ మనం ఒకరిపైన, ఒక టెక్నీషియన్ పైన లేదా ఒక ఇంజనీర్ పైన ఆధారపడాల్సి వస్తుంది. సో కాబట్టి దెన్ అదే కాకుండా మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ డిఫికల్టీ ఇన్ అబ్టైనింగ్ స్పేర్ పార్ట్స్. సో ఈ పరికరాన్ని నిర్వహణ కూడా కష్టసాధ్యమే. ఎందుకంటే దానికి సరిపడే మోతాదులో మనకి శాంపుల్స్ కనుక వచ్చినట్లయితే మనము ఆ ఇన్స్ట్రుమెంట్ను ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఆ విధంగా కాకుండా మన ల్యాబ్కు సఫిషియంట్ శాంపుల్స్ కనుక రానట్లయితే మనకు ఈ పరికరం నిర్వహణ అనేది ఖరీదుతో కూడుకున్నది అవుతుంది, ఎక్కువ ఖర్చులు జరుగుతాయి. అదే కాకుండా ఈ పరికరం ఏదైనా చెడిపోయినట్లయితే దానికి సంబంధించినటువంటి విడిభాగాలు కూడా మనకు దొరకడంలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. Then coming to the important questions from this topic, what are the specific characters of the cell counter? What are the parameters estimated in coulter counter? Write the merits and demerits of automation in hematology. Write a note on coulter counter. So like this, some of the questions may ask from this topic. So ఈ టాపిక్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో అవి ఏమిటి అంటే సెల్ కౌంటర్ యొక్క ప్రత్యేక లక్షణాలను తెలుపుము. సెల్ కౌంటర్ లేదా ఈ కౌల్టర్ కౌంటర్ అనేది చాలా తక్కువ మోతాదులో, అంటే 10 నుండి 20 మైక్రోలీటర్ల రక్తపు నమూనానే తీసుకుంటుంది. ఈ సెల్ కౌంటర్లో మొత్తము కణాలు, అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలికికలు మొదలైనటువంటి అన్ని కణాలను కూడా తనకు తానుగా స్వయంగా లెక్కించి ఫలితాన్ని డిస్ప్లే చేసి ప్రింట్ పైన ఇచ్చేటటువంటి ఒక పరికరము. తర్వాత సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఇస్ ఆల్సో దేర్. సో ఆ పరికరంలో మొత్తంగా తనకు తానుగా నియంత్రించుకునేటటువంటి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కౌల్టర్ కౌంటర్లో అంచనా వేయు అంశములను తెలుపుము అని అన్నప్పుడు కౌల్టర్ కౌంటర్లో హీమోగ్లోబిన్, ఆర్బీసీ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్, దెన్ ఆర్బీసీ ఇండిసిస్ అయినటువంటి ఎంసీవి, ఎంసీహెచ్, ఎంసీహెచ్సి, పీటీడబ్ల్యూ, ఆర్డీడబ్ల్యూ మొదలగు అన్ని అంశాలను మనం అంచనా వేయడానికి వీలవుతుంది. హెమటాలజీ ఆటోమేషన్ యొక్క లాభ నష్టములను తెలుపుము అని అడిగినప్పుడు, సో లాభాలు ఇంతకుముందు మనం చర్చించిన విధంగా చాలా తక్కువ ఖర్చుతోని మనము ఈ పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుంది. తర్వాత టైం కలిసి వస్తుంది, లేబర్ తగ్గుతుంది. దెన్ అదేవిధంగా నష్టాల విషయానికి వస్తే ఈ పరికరం చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది. తర్వాత అదే కాకుండా రిపేర్ కనుక వచ్చినట్లయితే ఒక టెక్నీషియన్ పైన మనం ఆధారపడతాం కాబట్టి ఆ ఇంజనీర్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విడిభాగాలు కూడా మనకు సులభంగా లభించవు. సో ఈ విధంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కౌల్టర్ కౌంటర్ పై ఒక వివరణ నిమ్ము అని అడిగినప్పుడు పైన చదివినటువంటి అన్ని విషయాలను ఒక ప్యాసేజ్ రూపంలో మనము సెల్ కౌంటర్ యొక్క ప్రత్యేక లక్షణాలు, అందులో అంచనా వేసేటటువంటి అంశాలు, దెన్ ఆటోమేషన్లో, హిమటాలజీలో ఆటోమేషన్ యొక్క లాభ నష్టాలు, ఇవన్నీ కలిపి ఒక ప్యాసేజ్ లాగా రాసినట్లయితే మనము ఒక వివరణ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ల్యాబ్లో కౌల్టర్ కౌంటర్ను ఉపయోగిస్తున్నారు కాబట్టి దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం ఒక మంచి ల్యాబ్ టెక్నీషియన్గా పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది.
సో ప్లీజ్ గో త్రూ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.